హాయ్ అండి, నేను సుమిత్ర. ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్సర్ పిండిని తీసుకున్నాను. ఒక ప్యాకెట్ పిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా సాఫ్ట్ అండ్ రౌండ్ షేప్ రావాలి. ఆయిల్ రాసుకొని చేతికి వీటిని రౌండ్ ముద్దలు చేసేసుకున్నాం. రౌండ్ షేప్లో బాల్స్ చేసుకున్నాం. బాల్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ చేసుకున్నాం. ప్యాన్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకున్నాం. గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. పాకం రెడీ చేసుకున్నాము. ఈ కప్స్ 2 కప్స్ తీసుకున్నాను షుగరు. మనం ఒక ప్యాకెట్ పిండి తీసుకున్నాం కదా, సరిపోద్ది. వాటర్ హీట్ అయ్యే వేసేస్తున్నాం షుగరు. మరి మనకి పల్చగా ఉండాలండి దీని పాకము. గులాబ్ జామున్ పాకం థిక్గా ఉండకూడదు. వాటర్లో షుగర్ మెల్ట్ అయితే సరిపోద్ది. మెల్ట్ అయ్యి కాస్త మరిగితే సరిపోద్ది. ఒక 2 పొంగులలా పొంగితే సరిపోద్ది. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ బాల్స్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసేసుకున్నాం. జామున్స్ రెడీ చేసుకున్నాం. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది వాటర్లో. స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లార్చుకుంది. పర్ఫెక్ట్ షేప్ రావాలండి మనకు గులాబ్ జామున్స్. ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్లు. జామున్స్ రెడీ అయిపోయాయండి. ఇవన్నీ మనం తీసేసుకున్నాం. ఆయిల్ వేడి చేసుకున్నాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో జామున్స్. స్టవ్ ఆపేసి షుగర్ సిరప్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ రెండు రెడీ అయిపోయాయండి. ఇది చల్ల గోరువెచ్చగా వచ్చేసింది. ఇందులో బాల్స్ వేసేద్దాం. ఇలా వేసేసి 1 అవర్ ఇలా ఉంచేసుకున్నాం. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా సర్వ్ చేసుకుంటే తినడానికి బాగుంటాయి. అంతే. ఎంత సాఫ్ట్గా, ఎంత రౌండ్గా, ఎంత బాగా వచ్చాయో జామున్స్ మనకి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అంతే, జామున్స్ రెడీ అయిపోయాయి. గులాబ్ జామున్స్.